నేను చెప్పేది ఒకటే. అసలు నిన్న మొన్న మా నాయకులు వాళ్ళ చరిత్ర ఏంటనేది చెప్పడం జరిగింది. రక్తంతో కూడిన రక్త చరిత్ర వాళ్ళదనే దానిలో స్పష్టంగా సందేహమే లేదు. రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మరణాన్ని, ఆయన మీద ఉన్న అభిమానాన్ని ప్రజలు నమ్మి అధికారాన్ని ఇచ్చారు గత 5 సంవత్సరాలు. రాజశేఖర్ రెడ్డిని నమ్మిన నాయకుడు ఎవరు కూడా, రాజశేఖర్ రెడ్డికి చాలామంది ఆత్మీయులు, సూర్యుడు లాంటి ఆత్మలు ఉన్నారు. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డితో లేరు. అంటే దాని అర్థం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు వేరు, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం వేరు. రాజశేఖర్ రెడ్డి గారు ఆయన నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడతారు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడ్డు డబ్బు కోసమే ఉంటాడనేది స్పష్టం. తన స్వార్థం కోసమే ఉంటాడు. ఏ రాజశేఖర్ రెడ్డి గారి పేరుతో అయితే తండ్రిగా అధికారంలోకి వచ్చారో, మరి ఏ చెల్లినైతే జగనన్న వదిలిన బాణం అన్నారో, ఏ తల్లి అయితే తన జైల్లో ఉన్నప్పుడు ప్రాతినిధ్యం వహించి తన పార్టీ కోసం పనిచేసిందో, వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారో మనకు తెలుసు. కాబట్టి వాడుకొని వదిలేయటం అనేది జగన్మోహన్ రెడ్డి నైజం. అది కుటుంబం అయినా, బంధువులైనా, ఎవరైనా సరే, ప్రజలైనా అంతే.